ಕನ್ನಡ బిగ్ బాస్ వాರದ కథే కిచ్చన జతి వీకెండ్ ఎపిసోడ్ అంటేనే కిచ్చా సుదీప్ వస్తారు హోస్ట్గా. ఆయన చెప్పే మాటలు, ఆయన పీల్చే తూటాలు, ఆయన ఎవరెవరికి ఏ సమయంలో ఎలాంటి మాటలు పాఠాలు చెబుతారో అని ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రోజు రానే వచ్చింది. ఈ సాటర్డే వాರದ కథే కిచ్చన జతి చాలా హాట్గా నడిచింది. అయితే నా లెక్క ప్రకారం ఇంకా సరైన డోసేజ్ పడలేదేమో సభ్యులకు అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా హై రేంజ్లో పడాలని. ఎందుకంటే అశ్విని ఈసారి తాను కడుపు అయిన తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు తాను నడుచుకున్న తీరు కావచ్చు, ఆమె ప్రవర్తించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత ఆక్షేపణీయాలు, అభ్యంతరకరాలు. మళ్ళీ ఈ విషయంగా ఆయన కేవలం అలా మందలించి వదిలివేశారా? ఓకే, ఆయన సీరియస్ నోట్తోనే చెప్పారు. బట్ నాకైతే ఎందుకంటే ఇంకా కొంచెం బాగా చెప్పింటే బాగుండేదేమో. కిచ్చా ఇవ్వాల్సిన పాఠం కాదు ఇది. కిచ్చా టోన్ ఎందుకో తగ్గింది, ఇంకా పెరిగితే బాగుండేదని నాకు పర్సనల్గా అనిపించింది. మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే కిచ్చా సుదీప్ గారు మొట్టమొదట ఆయన మాట్లాడింది ధృవంత్తో మాట్లాడినప్పుడు ఆయన అంటే నేను ర్యాండమ్గా వెళ్తాను, సీరియల్ క్రొనలాజికల్ ఆర్డర్లో కాకుండా ర్యాండమ్, నాకు ఎక్కడెక్కడ ఆసక్తికరం అనిపించిందో అవే నేను మీకు చెప్తాను. అవే చాలా ఆసక్తికరంగా ఉంటాయని నా అభిప్రాయం. సో ధృవంత్తో ఏమంటారంటే, ధృవంత్ నీవు ఎందుకు అంటే ఏంటి, ఆ రోజు ఏడ్చాడు ఆయన. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, నన్ను అందరూ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్తూ కారణాలు చెప్తూ తర్వాత మళ్ళీ ఆయన ఏమంటారంటే బిగ్ బాస్ వల్ల నాకు కొత్తగా బ్రాండ్ రావాల్సిన అవసరం లేదు అని అంటారు. దానికి కిచ్చా సుదీప్ అంటారు, నిజమే, బిగ్ బాస్ వల్ల మీరు పెద్దవాళ్ళకి కావాల్సిన అంటే బిగ్ బాస్ ద్వారా మీరు పెద్దగా అయితే పర్వాలేదు, కానీ బిగ్ బాస్ నుంచే మీరు పెద్దగా అవుతారని మేమైతే ఎప్పుడూ ఆశించలేదు. కానీ ధృవంత్, ఈ ఇంటికి రావడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో అది కూడా చూపిస్తే బాగుండేది కదా అని అంటే పట్టుబడిపోయాడు ధృవంత్. నవ్వుతూ సారీ సార్ అని అన్నాడు. సో దాన్ని అక్కడ పక్కన పెడితే ఈ వైల్డ్ కార్డ్స్ ముగ్గురు వచ్చారు కదా, ఈ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ని మొట్టమొదటి అడుగుతారు. సుదీప్, మీరు వచ్చారు కదా, ఎలా ఉంది హౌస్, మీకు ఎలా అనిపించింది? రఘు ఎలా అనిపించింది? రిషా ఎలా అనిపించింది? సూరజ్ ఎలా అనిపించింది? అంటే రఘు ఉండి ట్రై చేస్తున్నాను నేను ఇంటిని అంటే మొట్టమొదటి అతను కంగ్రాట్స్ చెప్తారు. ఎందుకంటే హీఈస్ ది ఫస్ట్ కెప్టెన్ ఫర్ ది బిగ్ బాస్ సీజన్ 12. సో ఆయనకు అభినందనలు తెలుపుతూ ఎలా ఉంది ఆట, ఎలా ఉంది ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, అందరూ నీకు పొందిగ్గా ఉన్నారా, ఏం కథ అంటే లేదు సార్, ఇంకా కొంచెం నా అందరూ అర్థం కావాలి, టఫ్ జాబ్ ఇది, అయినా నేను ఛాలెంజ్గా తీసుకొని నేను చేస్తూ ఉన్నాను అని అంటారు. ఆ తర్వాత రిషాని అడుగుతాడు, రిషా ఏం కథ అంటే నేను వచ్చానండి, నేను చాలా ఫాస్ట్గానే వచ్చాను, నాకు తెలుసు ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అనే విషయం నాకు తెలుసు అంటే అంటాడు. నువ్వేదో చేస్తావని అనుకుని వస్తే అనుకున్నది చేయలేకపోయావని ఏమైనా అనిపించిందా నీకు? క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలా బయటపడిపోయావు, నువ్వు ఎలా తప్పించుకున్నావు, ఎలా ఓడిపోయావు, ఇవన్నీ కూడా అడుగుతాడనమాట. ఆ తర్వాత సూరజ్ నువ్వు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టున్నావు, అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీనే చాలా గమ్మత్తుగా జరిగిందయ్యా. ఏదో స్విమ్మింగ్ పూల్లో నా షర్ట్ విప్పేసి ఇలా నువ్వు నిలబడి ఉన్నప్పుడు ఎవరో ఒకరు చూశారు, చాలా బ్లష్ అవుతూ కనిపించారు నాకు అని చాలా సెటైరికల్గా ఇండైరెక్ట్గా అంటాడు. అది ఎవరు అంటే నథింగ్ బట్ రషిక. సో రషిక నవ్వుతూ అక్కడ ఫేస్ చూపిస్తారు జూమ్ వేసి. సో ఈయన చూపించి చివరికి అంటాడు, చేయండి ముందు ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఒకటి మీ ఇద్దరికి చెప్తున్నాను, మీరు ఇలాగే ఉంటే కనుక మీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, నేను మీతో మాట్లాడి ఇంటికి సగౌరవంగా పంపించేస్తాను. ఎందుకంటే బంధాలు పెంచుకుంటున్నారు కదా, ఈ బంధాల ద్వారా మీకు లభించే సత్కారం ఏంటంటే ఇంటికి వెళ్ళడమే, అంతమించి అయితే ఏమీ ఉండదు అని చెప్పి జాగ్రత్తగా ఆడాలి అని ఇండైరెక్ట్గా చెప్తారు. మొదటి నుంచి కూడా సుదీప్ చెప్పేది ఏంటంటే మీరు బంధుత్వాలు పెంచుకుంటే ఇక్కడికి రాక తప్పదని. సీజన్ 11లో కూడా మంజుకు అదే వార్నింగ్ ఇస్తాడు. మంజు ఆయన ఎప్పుడైతే ఆయన బంధుత్వంతో విపరీతంగా క్లస్టర్లోనూ ఉన్నప్పుడు ఆయన అదే అంటాడు, జాగ్రత్త, నువ్వు ఇక్కడ రావాల్సి ఉంటుంది, నువ్వు కప్పు గెలుస్తామని అనుకుంటున్నావు, నువ్వు కప్పు గెలవవు, నా ముందు వచ్చి నిలబడతావు, నేను నీకు చెప్తాను, ఆ రోజు నువ్వు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్తాడనమాట. సో అలాగా ఇక్కడ ఈ సీజన్లో కూడా కొంచెం బంధాలు అట్లా కావ్య గిల్లి కావచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా ధృవంత్కు
ఒక అన్నగా రక్షిత శెట్టికి, ఆ తర్వాత కొడుకుగా మల్లమ్మకు ఎలా ఏంటి ఏం కథ. సో ఇక్కడ మల్లమ్మను కూడా అడుగుతారు, అందరిని అడుగుతారు, మీరు ఈ ఇంట్లోన మల్లమ్మ మీరు చెప్పండి ఏంటి ఈ ఇంట్లో ఆడడం మీకు చేత కావట్లేదా, మీకు ఎవరో ఒక సపోర్ట్ ఖచ్చితంగా కావాలన్నా, మల్లమ్మ కూడా ఒక కాంపిటీటర్ కంటెస్టెంట్ అన్న విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు అని అడుగుతారు. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అని అంటాడు. మల్లమ్మ ఒక కంటెస్టెంట్గా మీరు ఎందుకు గుర్తించలేదు, ఆమె పైన ఎందుకు మీరు సానుభూతి చూపిస్తున్నారు, ఆమెకు వయసు అయిపోయిందనో, ఆమె పిల్లలు లేరనో, ఆమె గేమ్ అర్థం కాదనో, ఆమె సంసారాన్ని వదిలి ఇక్కడికి వచ్చింది, మీ అందరికంటే ఎక్కువ జీవితాన్ని ఆమె చూసింది, ఆమెకి ఎవరు తోడు అక్కర్లేదు, ఆమె ఒంటరిగా పోరాడగలదు, ఆమెను ఒక కాంపిటీటర్గా చూడండి అని చెప్పి రఘును కూడా క్లాస్ పీకుతా ఉంటారు. క్యాప్టెన్గా సెలెక్ట్ అయిన తర్వాత రఘు మీరేం చెప్తారు మల్లమ్మకు, మీరేం పని చేయక్కర్లేదు, మీరు చైర్మన్ అలాగే కూర్చోండి అంటే ఏంటి, కన్వీనియంట్గా ఆమెను మీరు పక్కన పెట్టేశారన్నమాట. అలా పక్కన పెట్టేశారంటే ఏంటి, ఆమెను ఆట ఆడనివ్వకుండా చేద్దాం అనుకున్నారా, ఆమె కూడా ఆడాలి కదా, ఆడితేనే కదా ఆమె కప్పు గెలవడానికి కనీసం రేసులో ఉండేది, ఆమెను మీరు కన్వీనియంట్గా పక్కన పెడుతున్నారు, జాగ్రత్త అని చెప్పి మల్లమ్మని అడుగుతారు. ఏం మల్లమ్మ మీరు ఆడడానికి వచ్చారా లేకుంటే కూర్చోడానికి వచ్చారా, లేదండి నేను ఆడడానికి వచ్చాను, మీకు మాట్లాడడం తర్వాత వస్తుందండి, మళ్ళీ మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇంకొకసారి వాళ్ళు ఎవరైనా నువ్వు పని చేయొద్దు నువ్వు రెస్ట్ తీసుకో అంటే కనుక వాళ్ళకి చెప్పేసేయి, నువ్వే రెస్ట్ తీసుకో, నువ్వే ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడ ఆడడానికి వచ్చాను ఆడతానని చెప్పు అని చెప్తారనమాట. సో మల్లమ్మ క్లాస్ అయిపోతుంది. ఇలాగా ముగ్గురిని అడిగిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతారు, ఓకే మీరందరూ చెప్పండి వైల్డ్ కార్డ్స్ మీకు ఎట్లా అనిపించింది, ఏంటి ఏం కథ అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్స్ చెప్తారు. ధృవంత్కు అడుగుతాడు, ధృవంత్ నువ్వు ఏడ్చినప్పుడు ఏమనుకున్నావు, నిన్ను చైర్ పైన కూర్చోపెట్టారు, నీ నెత్తిపైన బకెట్ నీళ్లు పోశారు, నిన్ను అంతగా హ్యూమిలియేట్ చేశారు, అలాంటి రఘుకు మీరు హార్ట్ ఎలా ఇచ్చారు, అంటే నచ్చిన వైల్డ్ కార్డుకు హార్ట్ ఇవ్వాలి అనేటువంటి టాస్క్ ఉన్న మీరు హార్ట్ ఎలా ఇచ్చారు అంటే ఆయన అంటాడు, లేదు ఆయన నాకు నచ్చారండి ఆయన, ఎందుకంటే కాల్ తీసుకోవడంలో కావచ్చు, ఆయన ఆడిన ఆట కావచ్చు, ఆ తీరు కావచ్చు, ఆయన నన్ను కూడా కాస్త మేలుకొలిపాడు, నాలో ఉండేటువంటి టాలెంట్ని ఆయన మేలుకొలిపాడు, జాగ్రత్తగా ఉండని ఒక కాషన్ వేకప్ కాల్ ఇచ్చినట్టు అయింది, ఆయన బకెట్ నీళ్ళు పోవడం అది ఇది అని అంటే ఆయన అదే అంటాడు. మీరు ఒకసారేమో రఘు ఆట నచ్చుతుంది అంటారు, మరొకసారి నచ్చదు అంటారు, ఇలా రెండు రకాలుగా ఉండడం వల్ల మీరు బయటికి ఎలా కనిపిస్తారు. ఒకటి మీరు గుర్తుంచుకోండి, మిమ్మల్ని బిగ్ బాస్ ప్రత్యేకించి ఎలా చూపించాలని చూపించారు, మీరు ఎలా ఉన్నారో అలాగే బయట కనిపిస్తారు. మీరు షార్ట్స్ వేసుకుని ఉంటే మిమ్మల్ని ప్యాంట్ వేసుకున్నారని మేము మాయ చేయలేము కదా, షార్ట్స్ వేసుకుంటే షార్ట్స్ వేసుకున్నట్టే చూపిస్తాము, ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ వేసుకున్నట్టే చూపిస్తాం, మీరు ఎలా ఉంటే అలా చూపిస్తాం స్వామి అని ధృవంత్కు హెచ్చరిక చేస్తారనమాట. సో అలాగే మిగిలిన వాళ్ళకందరికీ అందరూ అడుగుతారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, తుపాకీలాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా తుసు పటాకీలాగా అయిపోయారు, రిషా గౌడని మేమేమో అనుకున్నాం కానీ ఆమె ఏమీ కాలేదు, ఆ తర్వాత సూరజ్ కూడా కొంతమంది అన్నారు ఒక సెట్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉండిపోతున్నాడు అలాగే. సో వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా అంటే ఒక ప్రక్రియ ద్వారా చెప్పిస్తారు. అక్కడ ఒకటి సీల్ ఉంటుంది, రబ్బర్ సీల్ లాగా రెండు పెట్టింటారు, ఒకటి టిక్కు ఒకటి ఇంటూ మార్కు. సో పాస్ ఆర్ ఫెయిల్, వైల్డ్ కార్డ్స్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని కొట్టాలి. సో అందరూ కూడా ముద్ర కొడితే రఘు ఇందులోనే హయ్యెస్ట్ మార్క్స్ గెలుచుకొని ఆయన అందరూ ఎదుట మనసు గెలుచుకున్న నాయకుడిగా, బహుశా ఆయన క్యాప్టెన్ అయిపోయాడు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన మార్కులు ఎక్కువ వేశారా, నిజంగా బాగా చేశారా అని చూడాలి. చివరికి అశ్విని గౌడ్ కూడా రఘుకు టిక్ మార్క్ పెడుతుంది, సూరజ్కు టిక్ మార్క్ పెడుతుంది, ఒక రిషా గౌడకు మాత్రం ఇంటూ మార్క్ పెడుతుంది. రఘుకు పెడుతూ ఏం చెప్తుందంటే, రఘు ఓకే ఆయన నేను ఎదురు తిరిగాను, ఆయనతో ఎదురు మాట్లాడినాను, రచ్చ జరిగింది మా ఇద్దరి మధ్య, నేను ఆయన్ని అన్ని విధాలు విభేదించిన మాట అయితే వాస్తవము, కాకపోతే ఒక నాయకుడిగా ఆయన చాలా సమర్థంగా పనిచేసినట్టు నాకు అనిపించింది. నేను జైల్లో ఉన్నప్పుడు నేను ఎక్కడ బయట తప్పించుకొని వస్తానో అని నన్ను కాపలా కాచుకుంటూ కూర్చున్నాడు ఆయన నిద్రపోకుండా కంటిపైన కునుకు కూడా పెట్టుకోకుండా అలాగే కూర్చున్నాడు. నేను అక్కడికి చెప్పాను నేను నిద్రపోతున్నాను మీరు వెళ్ళొచ్చు అంటే తను వెళ్ళలేదు, నేను నిద్రపోతున్నా కూడా ఆయన అక్కడే ఉన్నాడు. టీం జాగ్రత్తగా ఉండాలి, నేను రూల్స్ వైలేట్ చేస్తే కనుక టీంకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అన్న ఒక అక్కర కనిపించింది ఆయన క్యాప్టెన్సీలో అని అశ్విని కూడా చాలా అద్భుతంగా చెప్తుంది అనమాట. రిషా అయితే ఇంకా అందరూ కూడా, జాన్వి కూడా అదే అంటుంది. జాన్వి ఏమంటుందంటే రిషా పైన ఇంటూ మార్క్ వేస్తూ, రిషా గౌడ్ ఏంటంటే ఆమె ఎందుకు వచ్చింది ఇంట్లోకి, ఆమె ఒక
చిచ్చర పిడుగులాగా వచ్చింది. కానీ ఇంట్లో వచ్చాక ఆమె ఆట తీరు మొత్తం మారిపోయింది. ఆమె చంద్రప్రభను, గిల్లిని ఇద్దరిని ఒడిలో పండబెట్టుకొని ప్రేమ పాఠాలు చెప్తున్నాను అని కెమెరా ముందు చెప్పడం అనేటువంటిది నాకెందుకో కొంచెం ముజుగర అనిపించింది. కొంచెం ఎందుకో ఇబ్బందికరంగా అనిపించింది. ముజుగర అంటే ఇబ్బందికరంగా అనిపించింది అని ఆమె చెప్తుందన్నమాట. ఇది అయిన వెంటనే బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తీసుకున్నప్పుడు లోపల హౌస్లోన మరొక బాంబు పేలుతుంది అనమాట. రిషా గౌడ్ వచ్చి ఎలా అంటావు, ముజుగరని ఎలా అంటావు, నేనేం చేశాను, నువ్వు మాత్రం తక్కువ, రఘును భావాన్ని పిలవలేదా, నువ్వు రఘును భావాన్ని పిలిచి చీప్ జోక్ వేసావు, తూ నీ బతుకు చెడా అంటే నన్ను తూ అంటావా, నువ్వెవరు నన్ను తూ అనడానికి అని జాన్వి విరుచుకుపడ్డావు, ఆమె విరుచుకుపడ్డావు. ఇంకా రచ్చ రంబోలగా మారిపోతుంది అనమాట. మళ్ళీ కిచ్చా సుదీప్ గారు రాగానే అందరూ కామ్గా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఆయన అంటారు, ఇంట్లో ఎలా ఉంది వాతావరణ పరిస్థితులు, ఏమైనా తుఫాను గట్రా ఏమైనా వచ్చాయా అంటే అప్పుడు జాన్వి చెప్తుంది, లేదు సార్, నన్ను రిషా గౌడ థూ అనింది, అలా అనడం నాకు నచ్చలేదండి, నేను ముజుగరా అని అన్నాను, ఆ మాటకు అంత పెద్ద రాంగ్ మీనింగ్ ఏముంది, నాకు ఇబ్బంది అనిపించింది, అందుకే నేను ఇబ్బంది అని చెప్పాను, తప్పేముంది అందులోన, ఆమె నా మొహాన థూ అని అనడం ఎంతవరకు న్యాయం అంటే అప్పుడు కిచ్చా సుదీప్ క్లాస్ తీసుకుంటాడు. ఒక్కొక్కరు మీరు ఏం మాట్లాడుతారో మీ మాట పైన ఏమైనా అదుపు ఉందా అని కాకరు సుధీర్ అంటారు. సుధీర్, సడా అంటే ఏంటి అర్థం నాకు కాస్త చెప్తావా నాకు అంటే, సార్ తప్పైంది సార్, ఈ వారం ఎలా నడిచింది అని అంటే తానే సరెండర్ అయిపోతాడు సుధీర్. నేను ఒక సడా అన్న పదం అనకుండా ఉండాల్సిందండి, సడే అని ఇదే సడా అన్న పదాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక సీజన్ 11లో ఉన్న రజిత్ కూడా సడా అని అంటాడు. రజిత్ సడా అన్నందుకు అది పెద్ద ఎత్తున వివాదంగా మారిపోతుంది అనమాట. ఇక్కడ కూడా సడా అని అన్నప్పుడు వేస్ట్ అని అర్థం, సడా అంటే యూజ్లెస్ ఫెలో అని అర్థం అనమాట. సడా అని ఎలా అంటారు అంటే అప్పుడు సడా అంటే ఏంటి అంటే, నేను సారీ కూడా అడిగానండి అంటే, అయితే నేను వీటి వేసి చూపిస్తానని ఆయన సారీ అడిగిన తీరుని చూపిస్తాడనమాట. అక్కడ వాష్రూమ్లోన జాన్వి ఉంటుంది, ఆ తర్వాత అశ్విని ఉంటుంది, వాళ్ళిద్దరు నిలబడి ఉంటే కనుక ఇతను రక్షిత శెట్టి ఎక్కడ ఉంటే కనుక, తప్పయిందమ్మా నిన్ను నేను సడా అని అనడం తప్పయింది, సడా అంటే చెడ్డ మాట ఏం కాదు, చిన్నపిల్ల అనే అర్థము, చైల్డ్ అనే అర్థం, అంతేగాని అంతకుమించి ఇంకేమి కాదు, ఈ మాట బహుశా నీకు కన్నడ రాదు కదా, కన్నడ బాగా వస్తుంది కదా, మీ అన్నకు చెప్పు, ఆయన 10 రూపాయలకు 100 రూపాయలు యాక్షన్ చేస్తాడు, ఆయనకు చెప్పు అని అంటాను. ఎవరు ఇక్కడ అన్న అడుగుతాను, ఎవరు అన్న, ఎవరు ఓవర్ యాక్షన్ చేసింది, అన్న అంటే ఎవరు అంటే కనుక ధ్రువంత్, రక్షిత శెట్టి కన్నా ధ్రువంత్. సడా అంటే ఏంటి చెప్పు, కన్నడ నిఘంటు ప్రకారం చిన్నపిల్లవాడు అని అర్థం, అని చిన్నపిల్ల అని అర్థం అని అన్నావు కదా, కన్నడ నిఘంటువులో ఆ పదం అసలు ఉందా? సడా అనేటువంటిది ఒకటి లోకల్ వర్డ్, కొలిక్వల్ వర్డ్, ఆ గ్రామీణ పదం నిఘంటువులో ఎందుకు ఉంటుంది? కన్నడ నిఘంటువులో చాలా అద్భుతమైన పదజాలాలు ఉంటాయి, సాహిత్య భండారం ఉంటుంది, అది చాలా విలువైన బరువైన గ్రంథం రా నాయన. నీ సడా, పోరా, రారా ఇలాంటి పదాలు ఉండవు. సడా అంటే అర్థం నీకు తెలుస్తున్నా నీకు అంటే యూజ్లెస్ అనే అర్థము, మళ్ళీ యూజ్లెస్ అనే అర్థము ఉంటే నువ్వు అక్కడేం మాట్లాడినావు, చిన్నపిల్ల అనే అర్థమని అబద్ధం చెప్తావు, మళ్ళీ అంత సర్కాస్టిక్గా సారీ అడుగుతావా? అది సారీ అడిగే తీరేనా? కాక్టో సుధీర్, నిన్ను నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, ఇలా చేస్తే మాత్రం సరిగ్గా ఉండదు, నేను చెప్తున్నాను చూడు జాగ్రత్త. జాన్విని అడుగుతా, అమ్మ అప్పుడు అశ్విని అడుగుతా, అశ్విని మీరు చాలా విషయాల్లోనూ అడ్వకేట్ చేస్తుంటారు, ఇంట్లోన చాలామంది తరఫు నిలబడి మాట్లాడతారు, ఆల్మోస్ట్ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు, కానీ ఈ విషయంలోన మీ నోరు పెగలలేదు. అక్కడ అతను సడా అన్నప్పుడు జాన్వి చెప్పింది, అది కొంచెం అభ్యంతరకరమైన మాట అని అన్నప్పుడు దీన్ని పెద్ద సీన్ చేయొద్దు, ఇక్కడతో ఆపేసే అన్నాం. ఎందుకు పెద్ద సీన్ చేయొద్దని అన్నారు అంటే, అక్కడ నిలబడింది కాక్టో సుధీర్, నీకు బాగా కావాల్సిన వాడు కాబట్టి అలాగే ఉండమని చెప్పావా? ఇదే స్థానంలో ఏ గిల్లినో ఇతరో వేరే వాళ్ళు ఉంటే కనుక రచ్చ రంబోలా చేసేదానివి కదా. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా బయట కనిపిస్తుందన్న ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు ఉండక్కర్లేదా? నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. మీరు ఒకసారి ఒక తీరు, ఇంకోసారి ఇంకో తీరు. మీరు నీవు అని ఏకవచనంగా మాట్లాడొద్దు అని అంటారు, ఏకవచనంగా మాట్లాడొద్దు అన్న తర్వాత మీరు ఏ అంటారు, మీరు నీవు అంటారు. అంటే నీవు అంటూ అన్నో ఏకవచనంతో మాట్లాడుతూనే ఉండండి. లేదా మీరు అందరినీ నేను చూడండి, రక్షిత శెట్టి చిన్నపిల్ల అయినా సరే నేను రండి, వెళ్ళండి, కూర్చోండి అని అన్నాను, అది నా తీరు. మల్లు ఉన్నాడు, అతను ఏమి మాట్లాడు, అతని ఆ తీరు అని మల్లుకు కూడా బాణం వేస్తాను అనమాట. అతను ఏం మాట్లాడు, అతని నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు జనాలు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాయిస్ చేస్తున్నారు, నాయిస్ చేస్తున్నారు కాబట్టి. మీరు ఒకసారి ఒకలా, ఇంకోసారి ఇంకలా ఉంటే అది మీ వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇంకొక విషయం కూడా, మీరు
క్యాప్టెన్ని టీస్ చేయడానికి మీరు ఏమైనా చేయొచ్చు. ఎస్, ఐ టు అగ్రీ, ఫన్ ఉంటుంది, ఆ ఫన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఊరికి ఉండడానికి కాదు కదా, బిగ్ బాస్ హౌస్లో ఫన్ క్రియేట్ చేసుకోండి, నేను కాదని చెప్పాను. బట్ బిగ్ బాస్ రూల్ బుక్లో లేని విషయాల్లో మాత్రమే మీరు ఫన్ చేయండి. మీరు బిగ్ బాస్ రూల్నే బ్రేక్ చేయడానికి వస్తే అక్కడ క్యాప్టెన్ రఘు కాదు, బిగ్ బాస్ వస్తాడు. బిగ్ బాస్ వచ్చాడంటే మీకే ఇబ్బంది, జాగ్రత్త, కాస్త ఆలోచించుకోండి అని ఆమెకు చెప్పి తర్వాత రఘుకి చెప్తారు. రఘు, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ షో అయిపోయిన తర్వాత ఆమెను, ఎవరు, అశ్విని గౌడ్ని, మనకు గార్డెన్ ఏరియాలో బోల్డ్ అండ్ కెమెరాలు ఉన్నాయి కదా, ఈమె కెమెరా ముందు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి కెమెరా ముందు కూడా తీసుకెళ్ళి బిగ్ బాస్కు సారీ అని చెప్పేలాగా మీరు చేయాలి. ఈ టాస్క్ మొత్తం మీరు దగ్గరుండి చేయాలి. ఆ తర్వాత ఇంకొక విషయం, ఈమె పక్కన సపోర్ట్ సిస్టమ్ వద్దు. సపోర్ట్ సిస్టమ్ అంటే తెలుసు కదా మీకు, జాన్వి లేకుండా ఆమె ఒంటరిగా వెళ్ళాలి, చెప్పాలి అని చెప్తాను ఉంటా. అశ్విని కూడా ఆల్మోస్ట్ అడ్మిట్ చేసినట్టుంది. ఆమె అంటుంది, నాకు అర్థమైంది ఎవరెవరు ఎట్లా ఏంటి ఏం కథ అని. రఘు నా కళ్ళు తెరిపించాడు, ఇప్పుడు నా ఆట తీరు మారుతుంది. నేను ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, బయట వివాదం ఎక్కువ జరుగుతుంది కదా, ఆ సీరియస్ టోన్ ఏమైనా అంటే అశ్విని పైన కేసు నమోదైంది, బహుశా వాంటెడ్గా దాన్ని కన్సీల్డ్ చేసేసారేమో అని నాకు అనిపించింది. మేబీ, ఎందుకంటే రచ్చ ఎందుకు చేసుకుంటారు ఇంట్లోనో, వాళ్ళపైనే కదా ఆ గొడవంతా జరిగింది. సో దాన్ని ఫ్లేరప్ కాకుండా అశ్విని గౌడ్ని శుతిమెత్తంగా తమలపాకుతోనూ కొట్టారు. నేనేమో రాళ్లతో దంచుతాడేమో, సుత్తితో దంచుతాడేమో అనుకుంటే తమలపాకుతోనూ కొట్టారు. సో అది నాకు కొంచెం అసంతృప్తి అనిపించింది. అలాగే జాన్వీని కూడా పెద్దగా టార్గెట్ చేయలేదు. సో ఇలాగా అందరినీ చేశాడు. ఆ తర్వాత చెప్పారన్నమాట, మీ మాటలు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, మీరు ఆట ఆడండి, బట్ జాగ్రత్తగా ఉండండి. చంద్రప్రభ కూడా చెప్తారన్నమాట, జాగ్రత్తగా ఉండాలి అని ఒక అద్భుతమైన మాట చెప్తారు. డోంట్ లూజ్ బిఫోర్ యూ లూజ్ అంటారు. నిన్ను నువ్వు కోల్పోక ముందే నువ్వు కోల్పోవద్దు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడేటప్పుడు కానీ, విజయానికి చేరువగా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ మధ్యలో మానేస్తూ ఉంటారు. దే విల్ విత్డ్రా ఇట్. సో వాళ్ళు మానేసే సమయంలో వాళ్ళకి తెలియదు వాళ్ళు విజయానికి ఎంత దగ్గరలో ఉన్నారో, ఎన్ని అడుగుల దగ్గరలో ఉన్నారో అని. వాళ్ళు మానేసిన తర్వాత వాళ్ళకి అర్థమైనా కూడా ప్రయోజనం ఉండదు. అందుకోసమే డోంట్ లూజ్ బిఫోర్ యూ లూజ్ అని ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు కిచ్చా సుదీప్. సో ఇవాళ ఇదండి కిచ్చా సుదీప్ వారధి కథ. కిచ్చన అయితే పెద్దగా ఎవరికి ఏం వాయింపులు జరగలేదు, అంతంత మాత్రమే జరిగింది. నేను ఇంకా ఎక్కువ స్థాయిలో ఊహించాను. బహుశా ప్రేక్షకుల అంచనాకు కిచ్చా సుదీప్ వాయిస్ ఈసారి అంతగా ఎంటర్టైన్ చేయలేదేమో, ఎన్రిచ్ చేయలేదేమో. ఎందుకంటే ఇంట్లో జరిగిన గొడవలు మామూలు గొడవలు కాదు, అసలు అశ్వినిని రఫాడించాలి. కానీ సీరియస్ టోన్ ఉంది, కానీ అందులో ఏదో చిన్నపాటి కన్సర్న్ ఏదో నాకు కనిపించింది. మళ్ళీ రేపు ఏం చేస్తారో చూడాలి. ఈరోజు నామినేషన్స్ గురించి ఏమీ మాట్లాడలేదు, బహుశా రేపు మాట్లాడతారేమో చూడాలి. ఇది ఈరోజు అండి సూపర్ సండే విత్ సుదీప్. రేపు జరుగుతుంది, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మధుసూదన్.